ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణ తర్వాత ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. విచారణ తర్వాత ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ సిట్ కార్యాలయం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి కొంత పురోగతి అయితే సిట్ సాధించినట్లు తెలుస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న బెంగళూరులో ఎయిర్పోర్ట్ నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అతన్ని సిట్ కార్యాలయానికి తరలించారు. సుమారు 2 గంటలకు పైగా ఇతన్ని విచారిస్తా ఉన్నారు. ఇతనితో పాటు ఇతని ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే ఫండ్స్ దుర్వినియోగం అయిన సంఘటనలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రధానమైన ఆరోపణ. అట్లాగే ఆరోపణ నేపథ్యంలో కూడా పోలీసు సిట్ అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అట్లాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో లిక్కరు సంబంధించినటువంటి మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ ఫండ్స్ అన్నింటినీ అప్పట్లో డైవర్షన్ చేశారు. ఆ డైవర్షన్ చేసిన నేపథ్యంలో భారీ కుంభకోణానికి తరలించారు అన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ స్కామ్ కేసుకి సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా మందిని ఈ కేసుకు సంబంధించి అరెస్టులు చేయడం, ఇప్పటికే కొంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి విజయవాడ జిల్లా జైల్లో వీళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికీ కూడా బెయిల్ అనేది రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మరింత వేగవంతం చేసినటువంటి సిట్ అధికారులు రీసెంట్గా ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కీలక అనుచరుడు, అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతన్ని కూడా ఈ కేసులో 38గా కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచడం జరిగింది. ఇతనిపై గత కొంతకాలంగా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇతను ఫారెన్ వెళ్ళిపోతారనే సమాచారంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా లుకౌట్ నోటీసులను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతని ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా శ్రీలంక వెళ్లేందుకు కూడా పథకం వేసినట్టుగా కూడా సిట్ అధికారులు తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉండడం వల్ల ఇమిగ్రేషన్ అధికారులు వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, అట్లాగే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరిని ఉంచడం జరిగింది. సమాచారం అలాగే సిట్ అధికారులు కూడా వీళ్ళిద్దరు దొరికినట్టు సమాచారం ఇమిగ్రేషన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా
ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళకి సిట్కి సమాచారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సిట్ అధికారులు దాదాపుగా ఏంటంటే వీళ్ళిద్దరిని కూడా బెంగళూరు వెళ్ళి నిన్న వీళ్ళిద్దరిని పికప్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి సిట్ ఆఫీస్ వద్ద మనం ఉన్నాము. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ భారీగా అంటే కొద్దిసేపటి క్రితమే బెంగళూరు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అట్లాగే అతని అనుచరుడు ఎవరైతే ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడుని కూడా ఇక్కడ సిట్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం బెంగళూరు నుంచి తీసుకురావడం జరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత ఈ కేసుకు సంబంధించి ధనంజయ రెడ్డి అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా ఇతనిపై కూడా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదురవుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ విచారణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే 24 గంటల వరకు అవకాశం ఉన్నందువల్ల ఇతన్ని అదుపులోకి తీసుకుని 24 గంటల వరకు అవకాశం ఉన్నందున ఇతని విచారణ 24 గంటల్లోపు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఇతన్ని నేరుగా కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సిట్ అధికారులు అయితే వీళ్ళిద్దరిని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. సిట్ ఆఫీస్ ద్వారా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.